హరి లక్ష్మి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కారులో అలా వెళ్తూ ఉన్నప్పుడు లక్ష్మి చాలా డల్గా పాతగా కనిపిస్తుంది. విహారి ఏంటి లక్ష్మి ఇంకా డల్గానే ఉన్నావేంటి, మంచిగా ఉండు, ఎందుకలా ఉన్నావు అని అంటూ ఉంటే లక్ష్మి చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది. విహారి ఇలా అంటాడు, ఇక నుంచి నీ కష్టంలోనూ నీ బాధలోనూ అన్నిట్లోనూ నేను తోడుంటాను లక్ష్మి, నువ్వు ఒంటరివి కాదు, ఇప్పుడు ఇద్దరం ఒకటే మనం అని అంటూ అన్నిట్లోనూ నీకు తోడుగా ఉండి నీకు వెన్నంటే ఉంటాను లక్ష్మి అని అంటూ విహారి చెప్తూ ఉంటాడు. ఆ మాట అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. వెంటనే యమున ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని విహారి ఫోన్ చూసుకుని లిఫ్ట్ చేసి హా అమ్మ అని అంటాడు. అప్పుడు యమున ఏంటి విహారి ఎక్కడ ఉన్నారు అని అడగటంతో ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళామమ్మా అని అంటూ చెప్పటంతో ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళారా, అయితే వెనక్కి వచ్చేసేయండి అని అంటూ యమున అంటే ఎందుకమ్మా అని అడిగితే ఎందుకు అని అడుగుతావేంటి, తొందరగా ఇంటికి వచ్చేసేయండి, లక్ష్మి దాచిపెట్టిన నిజం ఏంటో తెలిసిపోయింది అని అంటంతో ఏంటి లక్ష్మి దాచిపెట్టిన నిజం తెలిసిపోయిందా అంటే అవును, లక్ష్మి దాచిపెట్టిన నిజం మొత్తం అందరికీ తెలిసిపోయింది, ఏంటి అసలు అని మొత్తం అంతా తెలిసిపోయింది మాకు అని అంటూ యమున అంటుంది. ఆ మాట విని విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఏం మాట్లాడుతున్నావమ్మా, లక్ష్మి భర్త గురించి ఎలా తెలిసింది అంటే ఇక్కడ అన్ని వివరాలు వచ్చాక చెప్తాను, వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేసేయండి అని అంటూ చెప్తుంది. ఇంకా ఇంటికి వచ్చాక అసలు ఏం జరిగింది, లక్ష్మి ఎందుకు దాచిపెట్టింది, లక్ష్మి భర్త అన్ని వివరాలు నీకు చెప్తాను విహారి, వచ్చేసేయండి, వెనక్కి తిరిగి వచ్చేసేయి అని అంటూ యమున సీరియస్గా అంటుంది. అలా అనేసరికి లక్ష్మి విహారి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా యమున అయితే గట్టిగా వాదిస్తూ ఇలా అంటూ ఉంటుంది, మీకు ఇంటికి వచ్చాక తీరిగ్గా అన్నీ చెప్తాను, అన్నీ తెలుస్తాయి, నువ్వు వచ్చేసేయి అని అంటూ గట్టిగా అంటే ఇంకా అలాగే చూస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు విహారి. లక్ష్మి కూడా అసలు నిజం తెలిసిపోయిందేమో, నా గురించి మొత్తం బయటపడిపోయిందేమో అని అనుకుని కంగారు పడుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి, విహారికి తన భర్త అని తెలుసుకుంటారా లేదంటే ఇంకెవరిదైనా మధ్యలో తీసుకొస్తారా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.